Hello everybody, welcome back to our Suman Guru Education YouTube channel. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు సుమన్ మాస్టర్ని. డియర్ ఫాలోవర్స్, మనం ప్రస్తుతం 9వ తరగతి తెలుగు వాచకంని తీసుకున్నాం. 9వ తరగతి తెలుగు వాచకం నుంచి ర్యాపిడ్ రివిజన్ని మనం కంటిన్యూ చేస్తున్నాం. ఇందులో భాగంగా ఇప్పటి వరకు మనము 150 బిట్స్ని పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 151 బిట్ నుంచి 200 బిట్ల వరకు మరొక 50 బిట్స్ని ఈ వీడియోలో మనం చూసిస్తున్నాం. ఒకసారి మనం రివిజన్ చేసుకుని ముందుకి వెళ్ళిపోతాం. అయితే చూడండి, ఈ 9వ తరగతి తెలుగు వాచకం నుంచి 250 కంటే ఎక్కువ బిట్స్ రావచ్చు. బిట్స్ కాస్త సంఖ్య పెరిగే అవకాశం అనేది ఉంది. అంటే ప్రారంభంలో ముఖ్యమైనవి, ఇంపార్టెంట్వి ఒక 250 బిట్స్ మనం ఫ్రేమ్ చేద్దాం అనుకున్నాం. కానీ 250 బిట్స్తో మనం మొత్తం సిలబస్ని కవర్ చేయలేకపోతున్నాం. కాబట్టి ఇంకా బిట్స్ యొక్క సంఖ్యని పెంచే అవకాశం ఉంది. ఇకపోతే మనం వివరాల్లోకి వెళ్ళినట్టయితే, డియర్ ఫాలోవర్స్, మీ నుంచి మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది. ఎక్కువ మంది రెస్పాండ్ అవుతున్నారు. చక్కగా వీడియోకి లైక్స్ అనేవి ఇస్తున్నారు. అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేస్తున్నారు, సపోర్ట్గా ఉంటున్నారు. మరి మీ అందరికీ కూడా దేవుని యొక్క ఆశీర్వచనంలో ఉండాలి, భగవంతుని యొక్క కృప ఉండాలి. చక్కగా ఈ రాబో డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే ఉందో, ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఆధారంగా భవిష్యత్తులో అనుకున్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడి చక్కగా ఒక జీవితానికి భద్రత మరియు పిల్లలకి చక్కగా చదువు చెప్పేటటువంటి అవకాశం దేవుడు ప్రసాదించాలి. ఆ శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు కల్పించాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇక ఆలస్యం చేయకుండా నేరుగా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. దయచేసి వీడియో మీద క్లిక్ చేసిన వాళ్ళు మ్యాక్సిమం ఎక్కువ మంది వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. దయచేసి వీడియోకి లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చి వీడియోని చివరి వరకు, ప్రతి బిట్ కూడా చాలా విలువైనది, అమూల్యమైనది. కాబట్టి చక్కగా సహనంతో ఓపికగా చూడండి. చాలా అంటే ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మీరు చూసేలోపు ఎన్నో బిట్స్ కవర్ అవుతాయి. కవర్ అవ్వడమే కాదు, దీని యొక్క ఎఫెక్ట్ అనేది మీకు తప్పనిసరిగా ఎగ్జామినేషన్ హాల్లో ఉంటుంది. కొన్ని బిట్స్ అయినా కూడా మీరు ఆన్సర్ చేయగలరు. సరే, ఇంకా మనం కంటెంట్ని ప్రారంభించేద్దాం. ఇక్కడ మీరు ఈ వీడియోకి మొదటి బిట్టు ఓవరాల్గా 151వ బిట్ని మీరు ఇక్కడ చూడగలరు. కుసుమ కోమలి ప్రశ్న, కుసుమ కోమలి మరియు ప్రశ్న అనునవి శ్రీమతి పింగళి బాలాదేవి గారి వ్యాసాల, నవలల, కథల, కవిత సంపుటాల. ఇదే బిట్టు డిఎస్సిలో మనకి వచ్చింది అనుకుందాం. మీరు జవాబుగా దేన్ని గుర్తిస్తారు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. కుసుమ కోమలి మరియు ప్రశ్న, ఈ రెండు రచనలు శ్రీమతి పింగళి బాలాదేవి గారి ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతాయి? జవాబు చెప్పేస్తున్నా. జవాబు ఆప్షన్ 4 కవితా సంపుటాలు సరైనటువంటి జవాబు. కవితా సంపుటాలు సరైనటువంటి జవాబు. 152వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. 152వ బిట్ని చూస్తున్నాం. శ్రీమతి పింగళి బాలాదేవి గారు ఎక్కడ జన్మించారు? శ్రీమతి పింగళి బాలాదేవి గారు ఎక్కడ జన్మించారు? జవాబు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో, దయచేసి కామెంట్ బాక్స్లో ఆన్సర్ చెప్పండి. జవాబు చెప్పేస్తున్న ఆప్షన్ 4 తూర్పుగోదావరి జిల్లాలోని కాట్రావులపల్లె సరైనటువంటి జవాబు. శ్రీమతి పింగళి బాలాదేవి గారు తూర్పుగోదావరి జిల్లాలోని కాట్రావులపల్లె అన్న గ్రామంలో జన్మించారు. బిట్ నంబర్ 153. 153వ బిట్ని చూస్తున్నాం. ప్రియమైన నాన్నకు
ప్రియమైన నాన్నకు పాఠంలో నాన్నగారికి ఎవరు ఉత్తరం రాశారు? ప్రియమైన నాన్నకు అన్న పాఠంలో నాన్నగారికి ఎవరు ఉత్తరం రాశారు? మీకు జవాబు తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి ప్లీజ్. మీకు జవాబు తెలుసా? జవాబు చెప్పేస్తున్నా. జవాబు ఆప్షన్ 1. ప్రియమైన నాన్నకు పాఠంలో నాన్నగారికి ఉత్తరం రాసిన వారు పెద్ద కూతురు బాల. అదేనండి, పింగళి బాలాదేవి గారు. ఈమె పెద్ద కూతురు బాల. సరైనటువంటి జవాబు. 154 బిట్టు. ప్రియమైన నాన్నకు పాఠంలో నాన్నగారి పేరు గోవిందరావు, వసంతరావు, రాజగోపాలం, కృష్ణమూర్తి. సారీ అండి, ఇక్కడ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఒక ప్రశ్న ఒక పేజీలో 2 ఆప్షన్స్, మరో పేజీలో 2 ఆప్షన్స్ వచ్చాయి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ అండి. ప్రియమైన నాన్నకు పాఠంలో నాన్నగారి పేరు ఏమిటి? ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ప్రియమైన నాన్నకు పాఠంలో నాన్నగారి పేరు ఏమిటి? ఇప్పుడు జవాబు చెప్పండి. మీకు జవాబు తెలిస్తే దయచేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. జవాబు చెప్పేస్తున్నా. జవాబు ఆప్షన్ 4, కృష్ణమూర్తి గారు. ప్రియమైన నాన్నకు పాఠంలో నాన్నగారి పేరు కృష్ణమూర్తి గారు. బాలాదేవి గారు పెద్ద కుమార్తె బాల తన తండ్రి కృష్ణమూర్తి గారికి లేఖ రచించారు. ఇప్పుడు 155వ బిట్ని చూద్దాం. 155వ బిట్టు. విధిగా చెయ్యమని చెప్పే వాక్యాలను ఏమంటారు? ఈ ప్రశ్నకి ఎక్కువ మందికి జవాబు తెలుస్తుంది. దయచేసి ఎక్కువ మంది కామెంట్ బాక్స్ని ఫిల్ చేయండి ప్లీజ్. ఎక్కువ మంది చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు వీడియోలు, కానీ లైక్స్ అనేవి ఇవ్వట్లేదు. దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. విధిగా చెయ్యమని చెప్పే వాక్యాలను ఏమంటారు? జవాబు నేను చెప్పేలోపు ఆన్సర్ చేయండి కామెంట్ బాక్స్లో ప్లీజ్. జవాబు ఆప్షన్ 3, విద్యార్థక వాక్యాలు. సరైనటువంటి జవాబు. విధిగా చెయ్యమని చెప్పే వాక్యాలని విద్యార్థక వాక్యాలు అని చెప్పి అంటారు. 156వ బిట్ని ఇప్పుడు మనం చూసుకున్నాం. 156వ బిట్టు. ఖచ్చితంగా సమాచారాన్ని ఇచ్చే వాక్యాలను ఏమంటారు? ఖచ్చితంగా సమాచారాన్ని ఇచ్చే వాక్యాలను ఏమంటారు? ఖచ్చితంగా సమాచారాన్ని ఇచ్చే వాక్యాలను ఏమంటారు? జవాబు తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి ప్లీజ్. ఇదే బిట్టు డిఎస్సి ఎగ్జామ్లో వచ్చింది. జవాబుకు మీరు దేని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 4, నిశ్చయార్థక వాక్యాలు. సరైనటువంటి జవాబు. ఖచ్చితంగా సమాచారాన్ని ఇచ్చే వాక్యాలని నిశ్చయార్థక వాక్యాలు అని చెప్పి అంటారు. 157 బిట్టు. ఇక్కడ చూడండి, తనికెళ్ళ భరణి గారి పూర్తి పేరు మీదుగా మనకి అవగాహన ఉండాలి. బిట్ రావచ్చు. తనికెళ్ళ భరణి గారి పూర్తి పేరు తనికెళ్ళ దశభరణి శేషప్రసాద్. దీనికోసం మళ్ళీ స్పెషల్గా ఒక బిట్ ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి ఇలాగా ఇచ్చేసాను, చూసుకోండి. తనికెళ్ళ దశభరణి, మనకి తనికెళ్ళ భరణి అని మాత్రమే తెలుసు. తనికెళ్ళ భరణి గారి పూర్తి పేరు తనికెళ్ళ దశభరణి శేషప్రసాద్. మరి ఆయన రచనల్లో తప్పుగా ఉన్న జతను గుర్తించండి. ఇక్కడ ఉన్నాయి రచనలు, మరి వీటిలో ఇవన్నీ కూడా తనికెళ్ళ భరణి గారి రచనలే. అయితే వీటిలో తప్పుగా ఉన్న
జతని గుర్తించండి అన్నది ప్రశ్న. మీకు జవాబు తెలిసి ఉంటే ఆన్సర్ చేయండి. జవాబు చెప్పేస్తున్నా. ఆప్షన్ 3 ఇది తప్పు. కవితా సంపుటి అగ్గిపుల్ల ఆత్మహత్య అనేది తనికెళ్ళ భరణి గారి కవితా సంపుటి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆయన రచించిన నాటకాలు అద్దెకొంప, గార్ధభాండం. భక్తి గీతాలు శభాషరా శంకర, ఆట కదరా శివ. ఈయన శివభక్తుడు. ఈ రెండు భక్తి గీతాలు శభాషరా శంకర, ఆట కదర శివ అనేవి భక్తి గీతాలు. ఇవి భక్తి గీతాలు. ఇకపోతే నవలల విషయానికి వస్తే చూడండి, ఇవి నవలలు కావండి. ఇవి నవలలు కావు. తనికెళ్ళ దశభరణి శేషప్రసాద్ రచనల్లో ఇవి నవలలు కావు. ఇవి కూడా కవితా సంపుటులే అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 158వ బిట్టు, అత్యున్నత శిఖరాలను అధిరోహించిన నాటక రంగం దీని ప్రవేశంతో ప్రాభవం కోల్పోయింది. అత్యున్నత శిఖరాలను అధిరోహించిన నాటక రంగం దీని ప్రవేశంతో ప్రాభవంని కోల్పోయింది. మీ జవాబు తెలిస్తే దయచేసి ఆన్సర్ చేయండి కామెంట్ బాక్స్లో. జవాబు ఆప్షన్ 2 సినిమా సరైనటువంటి జవాబు. సినిమా అనేది సరైనటువంటి జవాబు. ఇకపోతే దీని తర్వాత 159వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నంబర్ 159. ఒక విషయాన్ని గురించి సమాచారాన్ని, విశేషాలను పాఠకులకు అర్థమయ్యేలా సంగ్రహంగా రాసే ప్రక్రియని ఏమంటారు? ఒక విషయాన్ని గురించి సమాచారాన్ని, విశేషాలను పాఠకులకు అర్థమయ్యేలా సంగ్రహంగా రాసే ప్రక్రియను క్రింది వాటిలో ఏమంటారు? ఒక విషయాన్ని గురించి సమాచారాన్ని, విశేషాలను పాఠకులకు అర్థమయ్యేలా సంగ్రహంగా రాసే ప్రక్రియ క్రింది వాటిలో ఏది? ఒక విషయాన్ని గురించి సమాచారాన్ని, విశేషాలను పాఠకులకు అర్థమయ్యేలా సంగ్రహంగా రాసే ప్రక్రియ వ్యాసం. 160వ బిట్టు, ఒక స్పష్టమైన ప్రారంభం. చూడండి, ఒక స్పష్టమైన ప్రారంభం, వివరణ, ముగింపు. స్పష్టమైనటువంటి ప్రారంభము, స్పష్టమైనటువంటి వివరణ, ముగింపు. ఈ లక్షణాలు గల ప్రక్రియ క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 3 వ్యాసం సరైనటువంటి జవాబు. బాగా గుర్తుపెట్టుకోండి, వ్యాసం యొక్క 3 లక్షణాలు: స్పష్టమైన ప్రారంభం, వివరణ, ముగింపు. నెక్స్ట్ 161 బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. నూట 61 బిట్టు,
రంగస్థలం పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఏమిటి? 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 జవాబు ఆప్షన్ 3 నాటకరంగం ఔన్నత్యం సరైనటువంటి జవాబు. నూట 62 బిట్టు తనికెళ్ళ భరణి గారు దర్శకత్వ విశేష ప్రతిభను కనబర్చిన చలనచిత్రం క్రింది వాటిలో ఏది? తనికెళ్ళ భరణి గారు దర్శకత్వ విశేష ప్రతిభను కనబర్చిన చలనచిత్రం క్రింది వాటిలో ఏది? జవాబు తెలిసే ఉంటుంది మీకు, ఆన్సర్ చేయండి కామెంట్ బాక్స్లో. జవాబు ఆప్షన్ 2 మిథునం సరైనటువంటి జవాబు. 163వ బిట్టు కావ్యేషు నాటకం రమ్యం, కావ్యేషు నాటకం రమ్యం అన్నది ఎవరు? కావ్యేషు నాటకం రమ్యం అన్నది ఎవరు? జవాబు ఆప్షన్ 4 కాళిదాసు సరైనటువంటి జవాబు. 164వ బిట్టు నాటకానికి లోక వృత్తానుకరణం నాటకం అనే నిర్వచనం ఇచ్చిన వారు లేదా ఇచ్చిన గ్రంథం క్రింది వాటిలో ఏది? నాటకానికి లోక వృత్తానుకరణం నాటకం, లోక వృత్తానుకరణం నాటకం అనే నిర్వచనం ఇచ్చిన గ్రంథం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 4 నాట్యశాస్త్రం సరైనటువంటి జవాబు. నాట్యశాస్త్రం సరైనటువంటి జవాబు. 165వ బిట్టు నాటకం అనేది వీటి యొక్క సమన్వయం. నాటకం అనేది వీటి యొక్క సమన్వయం. సంభాషణ, నాటకంలో సంభాషణ ఉంటుంది, నాటకంలో సంగీతం కూడా ఉంటుంది, పద్యాలు రాగయుక్తంగా పాడుతూ ఉంటారు, అలాగే నృత్యం కూడా నాటకంలో ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. నాటకం అనేది సంభాషణ, సంగీతం, నృత్యం వీటి యొక్క సమన్వయం. 166వ బిట్టు క్రింది వాటిలో సత్య ప్రవచనం ఏది? క్రింది వాటిలో సత్య ప్రవచనం ఏది? క్రింది వాటిలో సత్య ప్రవచనం ఏది? నాటకం వినోద ప్రధానమైనటువంటి కళ. నాటకం అనేది వినోద ప్రధానమైన కళ. యక్షగానాలను కూచిపూడి భాగవతుల వారు పెంచి పోషించారు. యక్షగానాలను కూచిపూడి భాగవతుల వారు పెంచి అభివృద్ధి చేశారు. ఇక్కడ దీన్ని యాడ్ చేయండి. కూచిపూడి భాగవతుల వారు భామా కలాపంను ప్రచారంలోకి తెచ్చారు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో జవాబు ఆప్షన్ 4 పై 3 స్టేట్మెంట్లు కూడా సరైనవే. 167వ బిట్టు 167వ బిట్టు క్రింద వాటిలో సత్య ప్రవచనం ఏది? కొందరు నాటకాన్ని కవిత్వం అంటే, మరికొందరు నాటకంని ఉద్యమం అని చెప్పి అన్నారు. ఒక సమస్య పరిష్కారం కోసం ప్రజలంతా ఏకోన్ముఖంగా కదలడమే ఉద్యమం. ఇది కూడా సరైనటువంటి స్టేట్మెంటు. అలాంటి ప్రజా చైతన్యానికి, ఉద్యమాలకు నాటకాలు అనేవి ఆలంబనగా నిలుస్తాయి. కాబట్టి ఇది కూడా సరైనటువంటి స్టేట్మెంటు. ఉద్యమాలు, సాహిత్య కళారూపాలు పరస్పర ఆధారితాలు. ఇది కూడా సరైనటువంటి స్టేట్మెంటు.
కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. అయితే ఇక్కడ సింపుల్గా నేను తేల్చేస్తాను, కానీ ఎంత సింపుల్గా ఎగ్జామ్లో బిట్స్ రావండి. పైన ఉన్నటువంటి 4 స్టేట్మెంట్స్ కూడా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి అని ఇక్కడ అర్థం. సరేనా? ఎంత సింపుల్గా ఎగ్జామ్లో బిట్స్ రావచ్చు, రాకపోవచ్చు. మనకి కన్ఫ్యూజ్ చేసి ఎక్కువ మందిని ఫిల్టర్ చేయడమే ఎగ్జామ్ యొక్క విధానం. కాబట్టి ఎలాంటి కన్ఫ్యూజ్లో అయినా కూడా మనం జవాబు గుర్తించగలగాలంటే ఇలాంటి స్టేట్మెంట్స్ అన్నిటి మీద కూడా గ్రిప్ ఉండాలి. అది ఈ స్టేట్మెంట్స్ మీద ఒక అవగాహన కలిగి ఉంటారు అన్న ఉద్దేశంతో ఇలాగ పైవన్నీ సరైనవి అన్న రూపంలో ఇస్తున్నాను. 168వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నంబర్ 168. తొలి తెలుగు నాటకం. ఇక్కడ 2 బిట్లు ఉన్నాయండి. ఇక్కడ 2 బిట్లు ఉన్నాయి. తొలి తెలుగు నాటకం మంజరి మధుకరీయం. తొలి తెలుగు నాటకం మంజరి మధుకరీయం. ఓకే, తొలి తెలుగు నాటకం మంజరి మధుకరీయం. దీన్ని ఎవరు రచించారు? మంజరి మధుకరీయంను ఎవరు రచించారు? మంజరి మధుకరీయం దీన్ని ఎవరు రచించారు? తొలి తెలుగు నాటకం మంజరి మధుకరీయంను ఎవరు రచించారు? ఇది బిట్టు. 2 బిట్లు ఎవరు ఉన్నాయండి. తొలి తెలుగు నాటకం ఏది అనేది ఒక బిట్టు, దీన్ని ఎవరు రచించారో 2వ బిట్టు. జవాబు ఆప్షన్ 2 కోరాడ రామచంద్ర శాస్త్రి. సరైనటువంటి జవాబు కోరాడ రామచంద్ర శాస్త్రి. ఇది సరైనటువంటి జవాబు. ఇక్కడ మనం చూసినట్లయితే చిత్రనళీయం అనే నాటకంని ధర్మవరం రామకృష్ణమాచార్యులు వారు రచించారు. ఇక్కడ మీరు ఒక విషయం గమనించవచ్చు. ప్రతి పాయింట్ కూడా నేను ఇక్కడ మీకు అందిస్తున్నటువంటి ప్రతి పాయింట్ 9వ తరగతి తెలుగు వాచకం నుంచి ఇస్తున్నాను. తెలుగు పరిమళం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణ వారి తెలుగు పరిమళం, ఆ పుస్తకం నుంచి ఇస్తున్నాను. పుస్తకం దాటి ఒక్క బిట్టు కూడా బయటికి వెళ్ళట్లేదు. మొత్తం టెక్స్ట్ బుక్కే. ఇది హార్డ్గా ఉందా లేదా ఈజీగా ఉందా పేపరు అంటే ప్రశ్నలు తయారు చేసే విధానం ఎలా ఉన్నా కూడా ప్రతిది కూడా ప్రతి పిన్ పాయింట్ ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్ నుంచి మాత్రమే ఇస్తున్నాను. చిత్రనళీయం అనేది నాటకం. దీన్ని ధర్మవరం రామకృష్ణమాచార్యులు రచించారు. గయోపాఖ్యానాన్ని చిలకమర్తి వారు రచించారు. అలాగే ప్రతాపరుద్రీయంని వేదం వెంకటరాయ శాస్త్రి గారు రచించారు. పాదుకా పట్టాభిషేకంని పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు రచించారు. కాబట్టి ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. నూట 170వ బిట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 170. షేక్స్పియర్ రాసిన జూలియస్ సీజర్ నాటకంని జూలియస్ సీజర్ నాటకంని సీజర్ చరిత్రము పేరుతో ఆంధ్రీకరించిన వారు ఎవరు? జూలియస్ సీజర్ దీన్ని ఇంగ్లీష్లో షేక్స్పియర్ రచించారు. దీన్ని సీజర్ చరిత్రము పేరుతో ఆంధ్రీకరించారు ఎవరు? జవాబు వావిలాల వాసుదేవ శాస్త్రి. సరైనటువంటి జవాబు. జూలియస్ సీజర్ అనేది షేక్స్పియర్ రాసిన నాటకం. ఇదొక బిట్టు మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని తెలుగులోకి సీజర్ చరిత్రము పేరుతో అనువాదం చేశారు. ఇది 2వ బిట్టు. అలా అనువాదం చేసిన వారు వావిలాల వాసుదేవ శాస్త్రి వారు. ఇది 3వ బిట్టు. 171వ బిట్టు వ్యావహారిక భాషలో రచింపబడ్డ తొలి తెలుగు నాటకం కన్యాశుల్కం. ఈ విషయం మనందరికీ తెలుసు. అయితే కన్యాశుల్కం నాటకం తొలిసారిగా ఎప్పుడు ప్రచురింపబడింది? వ్యావహారిక భాషలో రచింపబడ్డ తొలి తెలుగు నాటకం ఏది? బిట్టు ఇక్కడ చూడండి. వ్యవహారిక భాషలో రచింపబడ్డ తొలి తెలుగు నాటకం క్రింది వాటిలో ఏది అని బిట్టు అనేది అడగవచ్చు. ఇది ఒక బిట్టు. జవాబు కన్యాశుల్కం. ఇది డైరెక్ట్ బిట్టు.
వ్యావహారిక భాషలో రచింపబడ్డ తొలి తెలుగు నాటకం అని ఇస్తే ఇది డైరెక్ట్ బిట్టు. అలా కాకుండా కొంచెం ఫిల్టర్ చేయడానికి ఈ కన్యాశుల్కం తొలిసారిగా ఎప్పుడు ప్రచురింపబడింది అని ఇస్తే కొంతమంది ఫిల్టర్ అయిపోతారు. ఇక్కడ రెండవ బిట్ అడిగితే కనుక కొంతమంది ఫిల్టర్ అయిపోతారు. సో ఈ రెండో బిట్కి జవాబు ఏమి ఉంటుంది గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 1887వ సంవత్సరం సరైనటువంటి జవాబు. 172వ బిట్టు కన్యాశుల్కం నాటకంను మొట్టమొదట విజయనగరం ప్రదర్శించిన వారు ఎవరు? కన్యాశుల్కం నాటకంను మొట్టమొదట విజయనగరంలో ప్రదర్శించిన వారు ఎవరు? కన్యాశుల్కం నాటకంను మొట్టమొదట విజయనగరంలో ప్రదర్శించిన వారు ఎవరు? జవాబు ఆప్షన్ 1 జగన్నాథ విలాసిని సభ సరైనటువంటి జవాబు. 173వ బిట్టు క్రింది నాటకాలను వాటి రచయితలను జతపరచండి. అవసరమైతే వీడియో పజ్ చేసి ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఆన్సర్ దొరికినాక కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. ఎంతమంది దీనికి సరైన జవాబు గుర్తించగలరో చూద్దాం. క్రింది నాటకాలను వాటి రచయితలని జతపరచండి. చూడండి, పార్వతీ పరిణయం దీన్ని చిలకమర్తి వారు రచించారు. బొబ్బిలి యుద్ధం దీన్ని వేదం వెంకటరాయ శాస్త్రి గారు రచించారు. శ్రీకృష్ణ తులాభారంని ముత్తురాజు సుబ్బారావు గారు రచించారు. రామాంజనేయ యుద్ధంని తాండ్ర సుబ్రహ్మణ్యం గారు రచించారు. ఇది సరైనటువంటి మ్యాచింగ్. సో ఇక్కడ జవాబు ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. ఆప్షన్ 4. 174వ బిట్ని ఇప్పుడు చూద్దాం. క్రింది వాటిలో తిరుపతి వెంకట కవులు రచించిన నాటకాలు లేదా నాటకం ఏది? తిరుపతి వెంకట కవులు రచించినటువంటి నాటకాలు లేదా నాటకం క్రింది వాటిలో ఏది? సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 పాండవ ఉద్యోగ విజయం మరియు కురుక్షేత్రం సరైనటువంటి జవాబు. ఆప్షన్ 2 సరైన జవాబు. 175వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 175వ బిట్టు బావా ఎప్పుడు వచ్చి తీవు సుకులే బ్రాతుల్ సుతుల్ చుట్టముల్ అని చెప్పి ఈ పద్యంని ఎవరు రచించారు? బావా ఎప్పుడు వచ్చి తీవు అన్నటువంటి ఈ పద్యంని ఎవరు రచించారు? జవాబు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి ప్లీజ్. ఆప్షన్ 3 తిరుపతి వెంకట కవులు సరైనటువంటి జవాబు. 176వ బిట్టు క్రింది సాంఘిక నాటకాలను వాటి రచయితల జతలలో సరైన దాన్ని గుర్తించండి. పెట్టుబడిదారీ వ్యవస్థపై ఆచార్య ఆత్రేయ గారు రచించిన నాటకం కప్పలు. ఆత్రేయ గారి నాటకం కప్పలు, ఇది సరైనదే. కీర్తిశేషులు అనేది ఒక నాటకం. కీర్తిశేషులు అనేది మరొక నాటకం. ఈ నాటకం రచించిన వారు బమిడిపాటి రామగోపాలం గారు. అలాగే మా భూమి, ఈ మా భూమి అనే నాటకంని సుంకర సత్యనారాయణ మరియు వాసిరెడ్డి భాస్కర్ రావులు రచించారు. కాబట్టి ఆప్షన్ 4 ఇక్కడ సరైనటువంటి జవాబు. నూట 77వ బిట్టు భూమి కోసం భుక్తి కోసం పీడిత జనుల వేదనాభరిత జీవితాలను కళ్ళకు కట్టే నాటకం క్రింది వాటిలో ఏది? భూమి కోసం భుక్తి కోసం పీడిత జనుల వేదనాభరిత జీవితాలను కళ్ళకు కట్టే నాటకం క్రింది వాటిలో ఏది?
భూమి కోసం ప్రశ్నలోనే జవాబు ఉంది. భూమి కోసం అన్నారు కాబట్టి మా భూమి సరైనటువంటి జవాబు. ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. 178వ బిట్టు. తెలుగు సాంఘిక నాటకాల్లో మణి కిరీటం వంటి నాటకం క్రింది వాటిలో ఏది? మీకు జవాబు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి ప్లీజ్. ఆన్సర్ ప్లీజ్. జవాబు చెప్పేస్తున్నా. జవాబు ఆప్షన్ 2 కన్యాశుల్కం సరైనటువంటి జవాబు. కన్యాశుల్కం సరైనటువంటి నాటకం. 179వ బిట్టు. ప్రపంచ సాహిత్యంలో కన్యాశుల్కం వంటి నాటకం లేదు అని కితాబ్ ఇచ్చిన వారు ఎవరు? ప్రపంచ సాహిత్యంలో కన్యాశుల్కం వంటి నాటకం లేదు అని కితాబ్ ఇచ్చిన వారు ఎవరు? ఇదే ప్రశ్న డిఎస్ఎల్ వస్తే మీరు జవాబు దేని గుర్తిస్తారు? ఆన్సర్ ప్లీజ్. జవాబు ఆప్షన్ 1 శ్రీరంగం శ్రీనివాసరావు గారు. 180వ బిట్టు. తాంబూలాలు ఇచ్చేశాను. చూడండి బిట్టు. తాంబూలాలు ఇచ్చేశాను ఇహ తన్నుకు చావండి అని కన్యాశుల్కం నాటకంలో అన్నవారు ఎవరు? తాంబూలాలు ఇచ్చేశాను ఇహ తన్నుకు చావండి అని కన్యాశుల్కం నాటకంలో అన్నవారు ఎవరు? ఇదే బిట్టు మీకు డిఎస్సిలో వచ్చింది ఈ కొటేషన్ మీద. సరైన జవాబుగా మీరు దేని గుర్తిస్తారు? తాంబూలాలు ఇచ్చేశాను ఇహ తన్నుకు చావండి అని కన్యాశుల్కం నాటకంలో అన్నవారు ఎవరు? జవాబు ఆప్షన్ 3 అగ్నిహోత్రావధానులు సరైనటువంటి జవాబు. ఇదే బిట్టు డిఎస్సీలు కనుక మనకి ఎదురైతే అగ్నిహోత్రావధానులు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 181వ బిట్టు. నాతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్. డామిట్ కథ అడ్డం తిరిగింది అన్న ఈ డైలాగులు కన్యాశుల్కంలో పలికిన వారు ఎవరు? కన్యాశుల్కం గురజాడ వారి కన్యాశుల్కం నాటకంలో ఈ డైలాగులు ఎవరివి? ఇదే బిట్టు డిఎస్సి ఎగ్జామ్లో వచ్చింది. సో జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 1 గిరీశం సరైనటువంటి జవాబు. 182వ బిట్టు. నేనే చిన్నతనంలో ఇంగ్లీషు చదివి ఉంటే జడ్జీల ఎదుట పెలపెలలాడించి ఉంటును అని పలికిన వాళ్ళు ఎవరు? నేనే చిన్నతనంలో ఇంగ్లీషు చదివి ఉంటే జడ్జీల ఎదుట పెలపెలలాడించి ఉందును అని పలికిన వాళ్ళు ఎవరు? 182వ బిట్టు. జవాబు చెప్పేస్తున్నా. ఆప్షన్ 2 రామప్ప పంతులు సరైనటువంటి జవాబు. 183వ బిట్టు. నమ్మిన చోట చేస్తే మోసం, నమ్మని చోట చేస్తే లౌక్యం అని పలికిన వారు ఎవరు? ఈ కొటేషన్ మీద బిట్టు వచ్చింది అనుకుందాం డిఎస్సిలో. జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 2 రామప్ప పంతులు సరైనటువంటి జవాబు. 184వ బిట్టు. 184వ బిట్టు. ఈ సంవత్సరం నుంచి రేడియో ద్వారా నాటకాల ప్రసారం ప్రారంభమైంది. ఈ సంవత్సరం నుంచి రేడియో ద్వారా నాటకాల ప్రసారం ప్రారంభమైంది. సో రేడియోలో నాటకాల ప్రసారం ఏ సంవత్సరం నుంచి ప్రారంభమైంది? ఆన్సర్ తెలిస్తే ప్లీజ్ కామెంట్ బాక్స్లో చెప్పండి. జవాబు ఆప్షన్ 1 1967వ సంవత్సరం సరైనటువంటి జవాబు. 185వ బిట్టు. నాటకాల్లో స్త్రీ పాత్రలను స్త్రీలు ధరించాలి, నాటకాల్లో స్త్రీల పాత్రలను స్త్రీలు ధరించాలి అనే
నినాదంని లేవదీసిన వారు ఎవరు? నాటకాల్లో స్త్రీ పాత్రలను స్త్రీలు ధరించాలి అని నినాదాన్ని లేవదీసిన వారు ఎవరు? జవాబు ఆప్షన్ 4 బళ్ళారి రాఘవ సరైనటువంటి జవాబు. నాటక ప్రయోక్తగా ఎన్నో ఉత్తమ నాటకాలను ప్రసారం చేసిన వారు కింది వారిలో ఎవరు? నాటక ప్రయోక్తగా ఎన్నో ఉత్తమ నాటకాలను ప్రసారం చేసిన వారు కింది వారిలో ఎవరు? ఇదే బిట్టు డిఎస్సిలో వచ్చింది. జవాబుగా మనం దేన్ని గుర్తిస్తాం? జవాబు ఆప్షన్ 4 బందా కనకలింగేశ్వరరావు సరైనటువంటి జవాబు. 191వ బిట్టు కళ కోసం కాదు ప్రజల కోసం. కళ అనేది కళ కోసం కాదు ప్రజల కోసం అనే నినాదంతో ఏర్పడి నిరంతరం సమాజ చైతన్యం కోసం కృషి చేస్తున్న సంస్థ క్రింది వాటిలో ఏది? కళ కోసం కాదు ప్రజల కోసం అనే నినాదంతో ఏర్పడి నిరంతరం సమాజ చైతన్యం కోసం కృషి చేస్తున్న నాటక సంస్థ క్రింది వాటిలో ఏది? జవాబు చెప్పేస్తున్నా, మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. జవాబు ఆప్షన్ 1 ప్రజానాట్య మండలి సరైనటువంటి జవాబు. 192వ బిట్టు క్రింది వాటిలో సత్య ప్రవచనాన్ని గుర్తించండి. సో పైవన్నీ సత్య ప్రవచనాలే. ఆప్షన్ 4 సరైనది. ఎందుకే ఆ స్టేట్మెంట్ ఏంటో చూసేద్దాం. 1964వ సంవత్సరంలో చూడండి, ఇయర్ సంవత్సరం గుర్తుపెట్టుకోండి. ఎన్ఆర్ నంది గారు మరో మొహంజదారో నాటకం రచించారు. అలాగే యండమూరి వారు మనకు తెలుసు ప్రసిద్ధ నవలాకారుడు కుక్క అన్న నాటకంని రచించారు. అలాగే మధ్యతరగతి జీవితంని ప్రతిబింబిస్తూ రాళ్లపల్లి వారు ముగింపు లేని కథను రచించారు. ఈ 3 స్టేట్మెంట్లు కూడా డిఎస్సి ఎగ్జామినేషన్ హాల్లో ఎగ్జామ్ రాసి బయటకు వచ్చినంత వరకు కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక 193వ బిట్ని చూద్దాం. క్రింది వాటిలో అసత్య ప్రవచనాన్ని గుర్తించండి. క్రింది వాటిలో అసత్య ప్రవచనాన్ని గుర్తించండి. క్రింది వాటిలో అసత్య ప్రవచనం. రాంగ్ స్టేట్మెంట్ ఒకటి ఉంది, అదేదో గుర్తించండి. మీరు ఐడెంటిఫై చేశారా? చేస్తే కామెంట్ బాక్స్లో ట్రై చేయండి. జవాబు చెప్పేస్తున్నా, ఆప్షన్ 2 రాంగ్ స్టేట్మెంట్. ఎందు గురించి అంటే తెలుగు నాటకాల్లో ఫ్రీజ్ అనేటటువంటి ఒక టెక్నిక్ని ప్రవేశపెట్టిన వారు ఎన్ఆర్ నంది గారు కాదండి. ఇతను కాదు, చాట్ల శ్రీరాములు గారు. చాట్ల శ్రీరాములు గారు ఎవరైతే ఉన్నారో ఈ చాట్ల శ్రీరాములు గారే తెలుగు నాటకంలో ఫ్రీజ్ అనేటటువంటి ఒక టెక్నిక్ని ప్రవేశపెట్టారు. ఎన్ఆర్ నంది గారు కాదు. ఫ్రీజ్ అనగా అవసరమైన చోట పాత్రలు కదలకుండా నిలబడిపోవటం, దాన్ని ఫ్రీజ్ అని చెప్పి అంటారు. అలాగే పడమటి గాలి అన్న నాటకంని పాటిబండ్ల ఆనందరావు గారు రచించారు. మరి మరో మొహంజదారో అన్న నాటకంని ఎన్ఆర్ నంది గారు రాస్తే దీనికి దర్శకత్వం వహిస్తూ ఆంధ్రదేశం అంతా కూడా ప్రచారం కల్పించిన వారు చాట్ల శ్రీరాములు గారు. 194వ బిట్టు ఇప్పుడు మనం చూద్దాం. పాశ్చాత్య నాటక రంగాన్ని పరిశీలించి తెలుగు నాటకాల్లో గొప్పగా ప్రయోగాలు చేసిన వారు క్రింది వారిలో ఎవరు? పాశ్చాత్య నాటక రంగాన్ని పరిశీలించి తెలుగు నాటకాల్లో గొప్పగా ప్రయోగాలు చేసిన వారు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 3 దేశరాజు హనుమంతరావు సరైనటువంటి జవాబు.
194వ బిట్టు 195వ బిట్టు. ఒక నటుడు ఒకే పాత్రను అభినయిస్తూ 10 నుంచి 15 నిమిషాల పాటు సాగే ప్రదర్శనను ఏమంటారు? ఒక నటుడు ఒకే పాత్రను అభినయం చేస్తూ 10 నుంచి 15 నిమిషాల పాటు సాగే ప్రదర్శనను ఏకపాత్ర అని చెప్పి అంటారు. ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. ఊరేగింపు అన్న వీధి నాటకంని రాసిన వారు ఎవరు? ఊరేగింపు అనేది వీధి నాటకం. దీన్ని రచించిన వారు ఎవరు? మీకు జవాబు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి ప్లీజ్. జవాబు ఆప్షన్ 3 అత్తిలి కృష్ణారావు గారు సరైనటువంటి జవాబు. 197వ బిట్టు. తల్లావజ్జల సుందరం గారు రచించిన వీధి నాటకం క్రింది వాటిలో ఏది? తల్లావజ్జల సుందరం గారు రచించిన వీధి నాటకం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 1 గోగ్రహణం సరైనటువంటి జవాబు. వీధి నాటకంలో ఇతివృత్తం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 1 సామాజిక సమస్యలు సరైనటువంటి జవాబు. క్రింది వాటిలో సత్య ప్రవచనాన్ని గుర్తించండి. స్థానం నరసింహారావు గారు స్త్రీ పాత్రల్లో నటించడంలో దిట్ట. ఇది కరెక్టే. స్థానం నరసింహారావు దాదాపు 1500కు పైగా నాటకాల్లో ఆయన వేషధారణ నటించారు. కరెక్షన్ చేసుకోండి. రచించారు కాదండి, నటించారు. యాక్టింగ్. స్థానం వారు చిత్రాంగి, మధురవాణి, రోషనారా వంటి స్త్రీ పాత్రల్లో ఒదిగిపోయేవారు. కాబట్టి ఆప్షన్ 4 3 స్టేట్మెంట్లు కూడా సరైనవే. సో ఇక్కడ సింపుల్గా ఉంది క్వశ్చన్, కానీ దీన్నే డిఎస్సి ఎగ్జామ్లో ఒకవేళ అడిగితే కన్ఫ్యూజ్ చేసి వదులుతాడు. 3 స్టేట్మెంట్లు కరెక్ట్గా చూసుకోండి. 200 బిట్టు, ఈ వీడియోకి చివరి బిట్టు. శ్రీ ఎం వెంకటరత్నం గారు రచించిన మయసభలు దుర్యోధనుడు అన్నది ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది? శ్రీ ఎం వెంకటరత్నం గారు రచించిన, చూడండి 2 బిట్లు ఉన్నాయి. మయసభలో దుర్యోధనుడు ఇది శ్రీ ఎం వెంకటరత్నం గారు రచించారు. మయసభలు దుర్యోధనుడు అన్న ఇది రచించిన వారు ఎవరని బిట్టు వస్తే ఎం వెంకటరత్నం గారు. దీన్నే ఇది ఏ సాహిత్య ప్రక్రియ చెందుతుంది అని బిట్ అడిగితే ఏకపాత్ర అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడతో 200 బిట్లను మనం పూర్తి చేసుకున్నాం డియర్ ఫాలోవర్స్. ఇంకా ఒకవేళ బిట్స్ 250 బిట్లతో 9th క్లాస్ తెలుగు వాచకం పూర్తి కాకపోవచ్చు. ఇంకా బిట్లు పెంచాల్సిన అవసరం ఉంటే బిట్లు పెంచుతాను. అయితే ఊరికే చూసి అలాగే వెళ్ళిపోతున్నారు కొంతమంది. దయచేసి లైక్ ఇచ్చి మన వీడియోకి సపోర్ట్గా ఉండండి. మరో వీడియోలో మరిన్ని బిట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్. నమస్తే.